గ్రేటర్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులు ఇండ్లలోకి వెళ్లలేకపోతున్నారు. ఎన్నికలకు ముందు పట్టాలు, ఇండ్ల తాళాలు అందుకున్నప్పటికీ లబ్ధిదారులకు ఇండ్లు అప్పగించడం లేదు అధికారులు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో తమకు ఇచ్చిన ఇండ్లలోకి వెళ్లనిస్తారా లేదన్న అనుమానంతో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. కలెక్టరేట్లు, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. జీహెచ్ఎంసీలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల పరిస్థితి దారుణంగా తయారైంది. 9 ఏళ్లుగా ఇల్లు ఎప్పుడు వస్తుందని ఎదురు చూశారు. తీరా వచ్చాక ఇంట్లోకి పోని పరిస్థితులు నెలకొన్నాయి. ఇళ్ల పట్టాలు, తాళాలు అందుకున్నప్పటికీ అధికారులు ఇండ్లను వారికి అప్పగించడం లేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఇచ్చిన ఇండ్లలోకి వెళ్లనిస్తారా లేదా అన్న అనుమానాలు లబ్ధిదారుల్లో నెలకొంది. దీంతో కలెక్టరేట్లు, తహసీల్దార్ల ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893699. గ్రేటర్ లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టిస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. హామీలో భాగంగా దాదాపు 69,000 ఇండ్లను నిర్మించి ఇందులో 65,000 ఇండ్లను మాత్రమే ఎన్నికలకు ముందు పంపిణీ చేశారు. మరో 25,000 ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇంకా ఇందులో అత్యధికంగా కొల్లూరులో 15,660 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టారు. ఏడాది క్రితమే ఇండ్ల నిర్మాణాలు పూర్తయినప్పటికీ ఎన్నికల ముందు అర్హులకు డిస్ట్రిబ్యూషన్ చేశారు. దీంతో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ లో బీఆర్ఎస్ పార్టీ భారీగానే లబ్ధి పొందింది. ఇక తీరా పట్టాలిచ్చిన తరువాత ఇండ్లలో కొన్ని రిపేర్లు చేయాల్సి ఉన్నాయంటూ లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అప్పగించడం లేదు అధికారులు. కొన్ని చోట్ల లిఫ్ట్లు, కరెంటు పనులు చేయాల్సి ఉందని చెబుతున్నారు. ఒక్క కొల్లూరులోనే కాకుండా గ్రేటర్ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇన్నాళ్లు ఇంటి పట్టాలిచ్చారన్న సంతోషంలో ఉన్న పబ్లిక్ ఇప్పుడు ఇంకెప్పుడు తమ సొంత ఇంట్లోకి వెళ్తామని ఆందోళన చెందుతున్నారు. కొన్ని చోట్ల అధికారుల తప్పిదాలతో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. పట్టాలిచ్చినప్పటికీ కొంతమంది పట్టాల్లో తప్పులు ఉండడంతో వాటిని సరిచేసుకోవడానికి ఎంఆర్ఓ, ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఇంకొందరి పట్టాల్లో కులం, ఆధార్ నెంబర్, పేర్లు తప్పుగా పడడంతో వాటిని లబ్ధిదారులకు ఇవ్వడం లేదు. సరైన క్యాస్ట్, ఆధార్ కార్డులు తీసుకొస్తేనే ఇండ్లు ఇస్తామని అధికారులు చెప్పడంతో లబ్ధిదారులు టెన్షన్ పడుతున్నారు. మాకు ఇక్కడ 24 ఇండ్లు ఇక్కడ వెకేట్ అయి ఉన్నాయి. గత ప్రభుత్వం మాకు ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు. గతంలో కూడా మాకు హామీ ఇచ్చిన ఆఫీసర్లే ఇక్కడ పైసలు తీసుకొని వేరే వాళ్ళకు పట్టాలు ఇష్యూ చేయించిండు. ఆయన మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి విన్నపించుకునేది ఏంటంటే మా ఇల్లు మాకు ఇప్పించి మీరు పుణ్యం కట్టుకోవాలని. డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు అప్లికేషన్ టైంలో తాము ఇచ్చిన డీటెయిల్స్ ను అధికారులు తప్పుగా ఇచ్చారంటున్నారు లబ్ధిదారులు. అప్పుడు ఏదో ఒక కులంపై ఇండ్లు ఇచ్చి ఇప్పుడు దానికి తగ్గట్లుగా క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకురావాలంటే ఎలా తీసుకొస్తామని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తప్పుల సవరణకు ప్రభుత్వం నుంచి ఎలాంటి గైడ్ లైన్స్ రాలేదంటున్నారు అధికారులు. ఎన్నికలకు ముందు దాదాపు 60,000 ఇండ్లను పంపిణీ చేసినప్పటికీ 1,000 మంది కూడా ఇండ్లలోకి వెళ్లలేని పరిస్థితి ఉందంటున్నారు లబ్ధిదారులు. సీఎం రేవంత్ రెడ్డి సమస్యను పట్టించుకుని తమకు కేటాయించిన ఇండ్లలోకి త్వరగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే తప్పుల సవరణతో పాటు నిర్మాణంలో మిగిలిన ఇండ్లను పూర్తి చేసి అర్హులకు ఇవ్వాలంటున్నారు పబ్లిక్.